ఫిలిప్స్ చాలా మంచి బ్యాట్స్మెన్. ఇప్పుడు మా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ గ్లెన్ ఫిలిప్స్ ని ఏదో ఏంటి నెక్స్ట్ ఆండ్రూ రసెల్ లో చూస్తుంటారు. ఇన్ జనరల్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఆడి క్యాచెస్ వల్ల ఫీల్డింగ్ వల్ల గ్లెన్ ఫిలిప్స్ ఇస్ హైలీ రేట్. మార్క్రమ్ అంత దరిద్రంగా ఆడే టైం కి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ లాస్ట్ ఇయర్ ఫిలిప్స్ అని అనుకున్నారు. ప్లేయింగ్ గ్రౌండ్ లో ఆడించలేదు ఒక మ్యాచ్ కూడా. ఈ ఇయర్ జీటీ కొనుక్కుంది బేస్ ప్రైస్ కి. అందరూ ప్లేయింగ్ గ్రౌండ్స్ లోని ఇప్పుడు రుదర్ఫోర్డ్ ఉన్నాడు జీటీ ప్లేయింగ్ గ్రౌండ్ లో, కానీ రుదర్ఫోర్డ్ ప్లేస్ లో ఫిలిప్స్ ఉంటాడు అనుకోండి. ఒరే జీటీ వాళ్ళు కూడా ఆడించట్లేదురా ఫిలిప్స్ ని. అంత దారుణమైన మిడిల్ ఆర్డర్ ఉన్నా ఆ నేర 2 overs ఇస్తేనే ఆడుతున్నాడు. మళ్ళీ ఓవర్సీస్ ప్రాబ్లం కూడా కాదు ఏంటి, ఇండియాలో ఐపీఎల్ లోని ఓన్లీ 2 overs ఉన్నారు ప్లేయింగ్ గ్రౌండ్ లో. ఓ మొత్తం ప్లేయింగ్ గ్రౌండ్ లో 2 overs ఉన్నారా అంటే ఆప్షన్ కూడా ఉంది, అయినా పెట్టుకోవట్లేదు వాళ్ళు. అదేంటి అదే నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్ రా ఫిలిప్స్ తో. నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఎస్ఆర్హెచ్ లో ఆడించలేదు, ఎంత దరిద్రం. మార్క్రమ్ ఎంత దారుణంగా ఆడినా ఆడించలేదండి. జీటీఓలు కూడా ఆడించట్లేదు. ఓకే దేర్ ఇస్ దిస్ థింగ్ వేర్ ట్విట్టర్ లో చెప్తుంటారు గ్లెన్ ఫిలిప్స్ గురించి. మేబీ దట్ ఇస్ ట్రూ మేబీ, కానీ అది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ప్లేయింగ్ 11 అండ్ ఆపర్చునిటీస్. ఏం చెప్తున్నారు ట్విట్టర్ లో? హీ హ్యాస్ సమ్ మెంటల్ ఇష్యూస్ అని. ఏమో ఆర్డర్ లేదు, ఓవర్సీస్ ఆప్షన్ ఉన్నా కూడా ఆడించట్లేదంటే మరి దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇదో కాదో తెలియదు, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అనే కదా. నేను మరి సింపుల్ గా పెట్టాలంటే గ్లెన్ ఫిలిప్స్ పిన్ ఆడలేడు రా, ఏసారి ఆడగలడు. కానీ ఏమో అది వర్కౌట్ అవ్వదేమో ఐపీఎల్ లోని, సో అందుకు ఆడించట్లేదేమో. అది సింపుల్ ఆన్సర్. డీప్ ఆన్సర్ ఏదో ఉండొచ్చు, అది ఆశీష్ నెహ్రా అని చెప్పగలడు. నెక్స్ట్ టైం ఆశీష్ నెహ్రా వచ్చినప్పుడు అడుగుతా.